బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏ శ్రీకృష్ణుడు తేజస్సుతో పార్వతీ సమేతుడు శూలపాణి అయిన శివుడికి కూడా యుద్ధంలో ఆశ్చర్యాన్ని కలిగించానో, శివుడిచ్చిన పాశుపతాస్త్రాన్ని పొందానో, ఆ శ్రీకృష్ణుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న రాజా. ఆయన ప్రభావంతో లోకపాలకులు కూడా తమ తమ అస్త్రాలను నాకు ఇచ్చారు. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి భవనంలో ఆయన యొక్క గొప్ప సింహాసనంలో అర్ధభాగాన్ని పొందాను కదా. ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు లేడు. నేను స్వర్గంలో విహరిస్తూ ఉండగా ఇంద్రాది దేవతలు నివాంతక వచులనే రాక్షసులను సంహరించమని నన్ను ఆశ్రయించారు కదా. గాంధీవమనే ధనస్సును పట్టి నేను వారిని వధించాను కదా రాక్షసుల్ని. ఈ శక్తి నాకు ఎవరి వల్ల లభించిందో ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. దుఃఖంలో ఉన్నప్పుడు మనం పరమాత్మను నాకు మోసం చేశావు, నువ్వు నన్ను మోసగించేశావు, నాకు అత్యంత ప్రీతి అయినటువంటి వాళ్ళని తీసుకువెళ్ళావు, నన్ను మోసం చేశావు అని అంటాం. అది నిందాస్తుతి, అది నింద కాదది. ఆ పరమాత్మను ఉండే వాడి మీద ఉండేటువంటి ప్రేమ అది. ముద్దు ముద్దుగా పిల్లల్ని మనం తిట్టుకున్నట్టుగా, అంతేగాని ఆ తిట్టు నిజం కాదు. ఆ దుఃఖంలో మనం అట్లా అనుకుంటాం. అందుకని ఎవరైనా పోతే 3 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు, లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అంటాం. గురువుని కూడా చూడకూడదు, జాగ్రత్త అంట. ఎందుకంటే ఏదో టక్కని చెప్పేసి ఏదైనా మనసులో వచ్చింది ఏదైనా అనేస్తే, ఎవరినో ఇష్టపడిన వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు దగ్గరగా ఇష్టంగా ఉండే రక్షించే వాళ్ళని తిడతాం మనం. ఎంత కర్మ కదండి ఇది. అందుకని అప్పుడు బలంగా ఉంటేనే, అప్పుడు మనస్సు చాలా నెమ్మదిగా ఉంటేనే నిజమైన ఆధ్యాత్మ చింతన గలవాడు భక్తుడు అని పిలిపించుకుంటాడు. భీష్ముడు మొదలైన భయంకరమైన తిమింగలాలు గలది, లోతైనది, దాటలేనిది అయిన కౌరవ సైన్యం అనే సముద్రాన్ని నేను ఒంటరిగా రథాన్ని ఎక్కి దాటగలిగాను కదా. శ్రీకృష్ణుడు రక్షకుడిగా ఉండటం వల్లే నాకు ఆ శక్తి వచ్చింది కదా. దత్తనారాయణ దత్తనారాయణ అని ముందు చెప్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా ఇట్లనే చెప్తున్నాడు. ఏం చెప్తాడో చూస్తాం. అర్జునుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు. తన దుఃఖాన్ని చెప్పుకోలేక ఉండలేక కష్టపడుతూ చెప్తున్నాడు. కానీ ధర్మరాజు ఎన్నో ప్రశ్నలకి ఏమీ అర్థం కావటం లేదు. చెప్తూ, నేను స్వర్గంలో విహరిస్తూ ఉండగా ఇంద్రాది దేవతలు నివాత కవచులు అనేటువంటి రాక్షసులను సంహరించమని నన్ను ఆశ్రయించారు. గాంధీవమనే ధనస్సును దాన్ని పట్టుకొని నేను వారిని వధించాను. ఈ శక్తి నాకు ఎవరి వల్ల లభించిందో ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. భీష్ముడు మొదలైన భయంకరమైన తిమింగిలాలు గలది, లోతైనది, దాటలేనిది అయిన కౌరవ సైన్యం అనే సముద్రాన్ని నేను ఒంటరిగా రథాన్ని ఎక్కి దాటగలిగాను. శ్రీకృష్ణుడు రక్షకుడిగా ఉండటం వల్లే నాకు ఆ శక్తి వచ్చింది కదా. అంతేగాక కౌరవులు అపహరించిన గోధనాన్ని తీసుకొచ్చి విరాటుడికి ఇచ్చాను కదా. యుద్ధంలో మూర్ఛపోయిన కౌరవ వీరుల తలల నుండి వారి పరాక్రమానికి చిహ్నలైనటువంటి కిరీట రత్నాలను కూడా లాక్కున్నాను కదా. ఏదేది జయానికి ఎవరెవరి కిరీటం ఎట్లా ఎట్లా ఉంటుందో ఒక చిహ్నాలు అన్నమాట అది. ఆ చిహ్నాలన్నీ కూడా ఒకటోటిగా దాన్నంతా లాక్కున్నాను. ఒక కిరీటం పెట్టుకుంటే వాడు ఇట్లా ఉంటాడని, ఇంకొక కిరీటంలో ఇంకొక ఆకారంలో ఉంటే ఒకటి ఇట్లా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళందరిది లాక్కున్నాను కదా. నాకు ఆ శక్తి వచ్చింది ఎవరి నుంచి? కృష్ణుడి నుంచే కదా. ఇదంతా కృష్ణుని అనుగ్రహంతోనే సాధ్యమైంది కదా.
భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, శల్యుడు అనే సేనానాయకులతో నడిపించబడుతున్న కౌరవ సైన్యాన్ని వారు గొప్ప గొప్ప రథికులు. వారు తమ రథాలను వింత వింతగా త్రిప్పుతూ శోభను పెంచేవారు. అటువంటి ఆ సైన్యంపై నాకన్నా ముందు శ్రీకృష్ణుడి చూపు పడేది కదా. ఆయన తన చూపులతోనే ఆ గొప్ప వీరుల ఉత్సాహాన్ని, బలాన్ని అపహరించేవాడు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ, సుశర్మ, శల్యుడు, సైంధవుడు, బాహ్లీకుడు మొదలైన వీరులు గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించారు కదా. హిరణ్యకశిపుడు ప్రయోగించిన గొప్ప ఆయుధాల నరసింహస్వామి యొక్క భక్తుడైన ప్రహ్లాదుణ్ణి తాకలేకపోయినట్లుగా కౌరవ సైన్యం వారు ప్రయోగించిన ఆ గొప్ప అస్త్రాలు నన్ను తాకలేకపోయాయి కదా. ఎవరి కృపణించేది? పరమేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుడు భక్తులను తనను తాను ఇచ్చివేసుకున్నాడు కదా. ఆయన పాదపద్మాలను గొప్పవారు మోక్షం కొరకై ఆరాధిస్తూ ఉంటారు కదా. అటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి దుర్బుద్ధినైనా నేను నా రథానికి సారథి కమ్మని కోరుకున్నాను కదా. పాతదంతా జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడు. నేను యుద్ధంలో గుర్రాలు అలసిపోయినప్పుడు రథం దిగి నేలపై నిలబడి ఆ సమయంలో శత్రువులు నన్ను బాణాలతో కొట్టకుండా ఉండేవారు. ఇది కూడా ఆయన మహిమే అని నేను తలుస్తాను. అప్పటికి అర్థం కాలేదు, ఇప్పుడు అంతా నాకు అర్థమవుతున్నది. కానీ ఏదో ఒక మూలలో పరమాత్ముడు అని తెలుస్తూ ఉండేది, కానీ అంత గట్టిగా లేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు గంభీరంగా ప్రేమతో చిరునవ్వు నవ్వుతూ నన్ను పరిహాసం చేసేవాడు. ఓ అర్జున, అయ్ కుంతిపుత్ర, కురునందన, మిత్రమా అంటూ నాతో చక్కగా మాట్లాడేవాడు. ఆ మాటలు గుర్తుకొచ్చి నా హృదయం తరుక్కుపోతుంది. పడుకోవటం, కూర్చోవటం, తినటం మొదలైన పనుల్లో నేను ఆయనతో సమంగా పోటీకిది నా గొప్పలను చెప్పుకుంటూ మిత్రమా, సత్యసంధుడా అంటూ వెక్కిరిస్తూ ఉండేవాడిని. అయినా మహాత్ముడైన ఆ శ్రీకృష్ణుడు ఉదార స్వభావం కలవాడవటం చేత మిత్రుడి అపరాధాన్ని మిత్రుడిలాగా, పుత్రుడి అపరాధాన్ని తండ్రిలాగా, దుర్బుద్ధినైన అపరాధాన్ని సహించాడు కదా, మన్నించాడు. అలా చేయకూడదని అపరాధం చేసిన నేను ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుడికి దూరమయ్యాను. ఇప్పుడు అర్థమవుతున్నది, నేను దూరం అయిపోయాను. నా హృదయం శూన్యమైపోయింది. ఆయన భార్యలను రక్షిస్తున్న నన్ను దారిలో దుష్టులైన సాధారణ గోపాలకులు ఆడదాన్ని కొట్టినట్లుగా సునాయాసంగా కొట్టి గెలిచారు కదా. అదే ధనస్సు, అవే బాణాలు, అదే రథం, అవే గుర్రాలు. ఏ అర్జునుడిని చూసి గొప్ప గొప్ప రాజులు కూడా వినయంగా నమస్కరిస్తూ ఉంటారో ఆ అర్జునుడినైన నేనే రథాన్ని తోలుతున్నాను. కానీ శ్రీకృష్ణుడు లేని ఇదంతా కూడా బూడిదలో పోసిన ఆహుతిలాగా ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను ప్రయోగించే మాయాగాడికిచ్చిన విద్యా వస్తువులాగా, మాయగాడికిచ్చినటువంటి విద్యా వస్తువులు ఏం చేయటం నేను ఇవన్నీ కూడా చవిటి నేలలో విత్తన విత్తులాగా పనికి రాకుండా పోయింది. ఏం ప్రయోజనం? ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఆ శక్తి పరమాత్ముడి నుంచే వచ్చేది. అది తెలుసుకోలేకపోయినా ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆయన లేనప్పుడు అదే గుర్రాలు, అదే బాణాలు, అంతా చూసినా నన్ను ఆడవాళ్ళు కూడా తరిమి కొట్టే వాదనగా అయిపోయింది కదా నా పరిస్థితి. దేనికి పనికి రాకోకుండా అయిపోయినాను కదా. For more videos like this, subscribe Big TV channel.